హలో అను కిచెన్స్. ఈ గ్రేవీ కర్రీ అండి, మంచి గ్రేవీ కర్రీ చపాతీల్లో కానీ, ఫ్రైడ్ రైస్లో కానీ, పూరీలో కానీ దేంట్లో అయినా టేస్ట్ బాగుంటుంది. ఇది కర్రీ ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ జీలకర్ర, లవంగం, చెక్క, బిర్యానీ ఆకు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు వేసేసుకొని ఒక 2 minutes కలుపుతూనే ఉండాలి. ఫ్రై చేసి కొంచెం మీడియంలో పెట్టుకోవాలి, హైలో పెట్టుకోకూడదు స్టవ్. తర్వాత క్యాప్సికమ్, టమాటా ఈ రెండు కూడా వేసి బాగా కలపాలి. కొంచెం సాల్ట్ను, పసుపు వేసేసి కొంచెం మగ్గ పెట్టేస్తే బెటర్. ఉప్పును, పసుపు వేసి కలిపేయాలి. కొంచెం అవి కలిపేసి మూత పెట్టేయాలి ఒక 1/2 hour. అవి మగ్గేంత వరకు, శాంతం మగ్గేంత వరకు పెట్టాలి. చూసారు కదా, ఇలా మగ్గిపోవాలి బాగా. ఆ తర్వాత మిక్సీ జార్లో మనం జీడిపప్పులు, కొబ్బరి, గసగసాలు, నువ్వులు, పెరుగు ఇవన్నీ వేసి మిక్సీ పెట్టేయాలి. ఇలా మిక్సీ పట్టేశాక ఇప్పుడు పక్కన పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్ మగ్గాక దాంట్లో వేసేయాలి. వేసి కలిపేయాలి, బాగా మిక్సింగ్ చేసేయాలి. దాన్ని కొంచెం వాటర్ పోసుకోవాలి. బాగా గట్టిగా ఉంటుంది కదా, కొంచెం లిక్విడ్ రావాలంటే కొంచెం వాటర్ పోసుకోవాలి. ఓ 2 minutes అలా ఉంచేసి కావాలంటే ఇంకా వాటర్ పోసుకోవచ్చు మనం. ధనియాల పౌడర్ వేయాలి కొంచెం. తర్వాత చాట్ మసాలా, గరం మసాలా, కారం, తగినంత ఉప్పు అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా వాటర్ పోసుకోవచ్చు కావాలంటే, లిక్విడ్గా ఉంటేనే బాగుంటుంది కర్రీ. కస్తూరి మేతి, లాస్ట్లో కస్తూరి మేతి ఇలా ఒక 5 minutes మగ్గ పెట్టాలి. మూత పెట్టేసి ఇలా ఆయిల్ పైకి తేలుద్ది. కస్తూరి మేతి వేసి కలిపేసి లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడం. ఇంతే కర్రీ, సింపుల్. ఎలా ఉందో చూసి చెప్పండి.